టు సైరా మీడియా. ఈరోజు మెదక్ ఎన్నికలు సంభవిస్తున్న వేళ ఈరోజు మనతో పాటు రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబర్ తోట చంద్రశేఖర్ పటేల్ గారు ఉన్నారు. వారితో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు బీజేపీ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ప్రజల్లో వెళ్ళి ఏ విధంగా ఓట్లు అడగబోతుంది అనే విషయాన్ని కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? ముందుగా సైరా అయితే ఛానల్ వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఇవాళ వ్యక్తిత్వంతో నడిచే పార్టీ కాదు. దేశం సంబంధించినటువంటి ధర్మానికి సంబంధించినటువంటి దాంట్లో ముందుకు వెళ్తూ ఉంది. ఎవరు ఎప్పుడు వచ్చినా, ఎవరు లేకున్నా, ఎవరు ఓడినా గెలిచినా, ప్రభుత్వం అధికారులు ఉన్నా లేకున్నా ఈ యొక్క జాతీయ భావాలతోటి దేశ ప్రజల గురించి మరి దేశం పట్ల ధర్మం పట్ల ఆలోచన చేసేటువంటి ఒక శక్తివంతమైనటువంటి పార్టీ. దానికి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారు గత 2014 నుంచి కూడా ఏదైతే నిర్ణయాలు తీసుకున్న దాంట్లో చాలా ఉన్నాయి. దేశానికి సంబంధించినటువంటి దాంట్లో ఏ స్థాయిలో ఉన్నది, ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి వారిని ముందు తీసుకొని మరి అంత గొప్ప నాయకుడు మరి ప్రధానమంత్రిగా మరి 2014 నుంచి కూడా ఇప్పటివరకు కూడా మరి దేశ ప్రజలను ఉద్దేశించుకొని రకరకాల యొక్క అభివృద్ధి విషయాలు కావచ్చు, జాతీయ కానీ సమైక్య కానీ మరి యొక్క ఆర్థిక విధి విధానాల మీద కానీ మరి ప్రపంచ దేశాల్లోనే ఒక ముందు అగ్రమంగా ఉండేదానికి ప్రయత్నం చేసినటువంటి గొప్ప మహానాయకుడు. మరి వారి ఆలోచన మేరకే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గతంలో ఏదైతే 303 సీట్లతోటి ఈసారి 400 పైన మరి అబ్కీ బార్ సర్కార్ అనే నిదానంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి ఇకపోతే మెదక్ పార్లమెంటు మరి సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి దాంట్లో జైరాబాద్ పార్లమెంటు కూడా ఖచ్చితంగా గెలుపు దిశలో ఉన్నది. మెదక్ పార్లమెంటు కూడా గెలుపు దిశలో ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇటు చూస్తే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో దూసుకెళ్తుంది. అటు చూస్తే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో డెవలప్మెంట్ మొత్తం మా వల్లనే జరిగిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ విస్తృత ప్రచారంలో ఉంది. ఈ రెండు పార్టీలలో ప్రధానంగా బీజేపీకి ఏ పార్టీ పోటీ అనుకుంటున్నారు? ఏ విధంగా ఎన్ని ఓట్లతోని బీజేపీని ఈ మెదక్ పార్లమెంట్లో నిలబెట్టబోతున్నారు? చూడండి, మెదక్ పార్లమెంటు మంచి ఆలోచనతో ఉన్నటువంటి ప్రజా ఓటర్స్, మంచి తెలివిపరులు. మీరు గతంలో కూడా మెదక్ తీసుకున్నట్టయితే నరేంద్ర భాయ్ సాబ్ కూడా మరి ఎంపీగా బీజేపీ ఎంపీగా కొనసాగడం జరిగింది. అప్పట్లో మెదక్ జైరాబాదు ఈ యొక్క మెదక్ పార్లమెంట్ కింద ఉన్నటువంటిది. అప్పట్లో టైగర్ నరేంద్ర గారు మరి వారు ఎంపీగా ఉన్నప్పుడు మేము అందరం పనిచేశాం. మరి వారు ఎంపీగా ఉన్నప్పుడు నేను సదాశివపేటలో మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నాము. మరి ఇంతకుముందు బీజేపీ మరి అయితే మెదక్ పార్లమెంట్లో మరి గతంలో కూడా బీజేపీ మరి జెండా ఎగరవేసి మరి మెదక్ పార్లమెంట్లో కూడా మేము మరి గతంలో బీజేపీలో నరేంద్ర భాయ్ సాబ్ని చూసాం. అభివృద్ధి విషయానికి వస్తే మరి ఏదైతే మెదక్ ప్రజలు 1 కాదు 2 కాదు చెప్పేటువంటి చాలా ఉన్నాయి. కాకపోతే కాంగ్రెస్ వాళ్ళైతే ముందుకు వెళ్తున్నటువంటి రాష్ట్రంలో మేము అధికారం ఉన్నామని చెప్పి వారు రావడం, టీఆర్ఎస్ వాళ్ళు గతంలో అభివృద్ధి చేశాం, మరి ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఉన్నాయి మా దగ్గర, మేము డబ్బులతోటే ముందుకెళ్తామని చెప్పి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఎవరు ఏది చేసినా, ఎవరు ఎన్ని రకాల ఆలోచన చేసినా ప్రజలు చాలా చక్కటి తీర్పిస్తారు. ప్రజలు మేధావులు. మరి మెదక్ సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, మరి విధంగా జైరాబాద్ పార్లమెంట్ సంబంధించిన వారు కావచ్చు, మరి మేధావులో ఆలోచనతోటే మరి ప్రజలందరూ ఓటేసేదానికి ముందుకున్నారు. మీ పార్టీకి ప్రధానంగా ఏ పార్టీ పోటీ అనుకుంటున్నారా? అటు కాంగ్రెస్ అనుకుంటున్నారా, బీఆర్ఎస్ అనుకుంటున్నారా? మాకు పార్టీకి సంబంధించిన మట్టుకు ఈరోజు 2 పార్టీలు కూడా మాకు పోటీ లేవు. 2 కూడా మాకు పోటీ ఉన్నాయని చెప్పి మేము చెప్పడం లేదు. 2 కూడా మాకు పోటీలో లేనటువంటి పార్టీలు మాత్రమే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇటు చూస్తే బీఆర్ఎస్కు మెదక్ ఏదైతే పార్లమెంట్ సిట్టింగ్ సీట్ 2 టైమ్స్ సిట్టింగ్ సీట్. సో ఇక్కడ చూస్తే మరి బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి అని చెప్పి మాజీ ఐఏఎస్ కలెక్టర్ గారు ఉన్నారు. వారు చూస్తే 100 కోట్లతో ఒక ట్రస్ట్ పెడతా, పేద ప్రజలకు విద్యా వైద్యం ఫ్రీ ఇస్తా అని చెప్పి ఒక ఉన్నత స్థాయి హామీలు ఇస్తున్నారు. దీనంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? దీన్ని వెనకాల ఉన్న పరిణామం ఏమంటారు? బీజేపీ దీన్ని ఏ విధంగా తీసుకోబోతుంది? అండి, కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు, బీఆర్ఎస్ అభ్యర్థి కావచ్చు. ఇందాక మీరు బీఆర్ఎస్ అభ్యర్థి గురించి చెప్పారు. సరే, వెంకట్రామరెడ్డి గారు మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కాడు. ఆయన పూర్తి నివాసం కానీ ఇంకా మరి సంబంధించినటువంటి అయితే కరీంనగర్ సంబంధించి
ఇవాళ మెదక్ ప్రజల మీద ఇంత అభివృద్ధి చేయాలి అనే ఆలోచన అయితే గతంలో మరి సంగారెడ్డి మరి కలెక్టర్గా జాయింట్ కలెక్టర్ కావచ్చు మరి వారు పనిచేసిన తీరులో ఇక్కడ ఏ ఇబ్బందులు అయినాయి అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి దాంట్లో కొల్లూరు ఇక్కడే బైపాస్ రింగ్ రోడ్లు కావచ్చు హైవే కానీ మనకు ఉన్నటువంటి దాంట్లో కొల్లూరు ప్రాంతంలో మరి అక్కడ ఉన్నటువంటి వారికి చాలామందికి రైతులకు సంబంధించి అయితే భూసేకరణ విషయంలో మరి అదేవిధంగా అజయధార గాడ ఉంది ఇక్కడ దాంట్లో కూడా ఏం జరిగింది అనే విషయం కుంభకోణాలటువంటి వ్యక్తిత్వంగా ఉన్న వ్యక్తి సేవ చేస్తానని చెప్తే ఎవరు నమ్ముతారండి. వారి యొక్క అభివృద్ధి సొంత అభివృద్ధి చేసుకోవడానికి టీఆర్ఎస్ పార్టీలో ఒక వేదిక పైనే మరి కలెక్టర్గా బాధ్యతలు ఉండి మరి వారు ఒక సీఎం కాళ్ళు మొక్కినటువంటి వ్యక్తి. మరి ఈరోజు మొక్కాల్సిన అవసరం ఏముంది? సీఎం గారి కాళ్ళు మొక్కేంత అధికార పార్టీ ఉన్నంత మాత్రాన ఒక ఆఫీసర్ అయి ఉండి ఆ విధంగా మొక్కడం ఎంతవరకు సమంజసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి వారు గతంలో ఎమ్మెల్సీ చేశారు, రాజీనామా చేసి ఇప్పుడు మరి బీఆర్ఎస్ నుంచి డబ్బులు అని చెప్పి ముందుకు వచ్చి నేను మెదక్ ప్రజలకు ఏదో చేస్తా అని చెప్పి ఒక ఎంపీ టికెట్ తీసుకొని మన ముందుకు రావడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? ఆయన చేసే ఆలోచన ఉన్నట్టయితే గతంలో కూడా ఇక్కడ నుంచి కానీ ఎక్కడో మెదక్ మొత్తంలో ఏ ఒక్క అభివృద్ధి విషయంలో ఆయన పాత్ర లేదు. ఆయన ఎన్నడూ కూడా మరి ప్రాజెక్టుల విషయానికి వస్తే రైతులను అడ్డివిర్చిండు. మరి ఆయన యొక్క కాంట్రాక్టులు కానీ ఆయన యొక్క డెవలప్మెంట్ చూసుకుని తప్ప ఆయన ఎన్నడూ కూడా చేయలేడు. గతంలో 2 సార్లు ఉన్నామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు ఉన్న ప్రభాకర్ రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి ఏ ఒక్కనాడు కూడా తిరగలేదు, కనబడలేదు, ప్రజలకు అందుబాటు లేడు, ప్రజలకు కలిసిన వ్యక్తి కానే కాడాయన. అసలు కొత్త ప్రభాకర్ రెడ్డిని ఎలక్షన్లో చూడడం తప్ప తర్వాత ఏ ఒక్కనాడు కూడా కనిపించలే ప్రజలకు దగ్గర ఉన్నటువంటి నాయకుడే ఈరోజు మరి అందుబాటులో ఉన్నట్టయితేనే ప్రజలు ఆదరిస్తారు.